హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హైడ్రాకి సంబంధించిన ఒక యాప్ చూపెడతాను. దాంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎక్కడుందని తెలుసుకోవచ్చు. దానికి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ల్యాండీడ్ అని సెర్చ్ చేయండి. ల్యాండీడ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా సెర్చ్ చేసినాక యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి హైడ్రా ఎఫ్టీఎల్ అని ఉంది, దాన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా యాప్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైన సెర్చ్లోకి వెళ్ళి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బీరంగూడ అని సెర్చ్ చేస్తున్నాను. నేను బీరంగూడ అని సెర్చ్ చేసి ఆ పక్కనున్న చెరువుల్లో ఎలా ఉందని చూపెడతాను. ఇక్కడ బీరంగూడ అక్కడ చూడండి మార్క్ కనబడుతుంది, ఎల్లో మార్కు, అక్కడ సేఫ్ జోన్లో ఉంది. ఇక్కడ పక్కన చూడండి ఒక చెరువు కనబడుతుంది. చెరువు గ్రీన్ కలర్ ఏమో మొత్తం చెరువు, వైలెట్ కలర్లో ఉన్నది మొత్తం బఫర్ జోన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టైమ్స్ ట్యాప్ చేశాను. ఇక్కడ చూడండి ఇది కింద చెప్తుంది జోన్ వచ్చి నో సేఫ్ జోన్ కాదని చెప్తుంది. ఇది అమీన్పూరు, సంగారెడ్డి, కొనికంటి కుంట అని చూపెడుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవి. అలాగే చూడండి మాకు తెలిసిన వాళ్ళు ఇవి బీరంగూడలో కొంతమందికి నోటీసులు కూడా వచ్చినాయి. ఆ ఏరియాలో కూడా ఒకసారి మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఇది సేఫ్ జోన్ అన్నప్పుడు నో అని చూపెడుతుంది. కింద రెడ్ మార్క్లో చూడండి అమీన్పూరు, సంగారెడ్డి, సంబుని కుంట అని ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అలాగే ఇక్కడ బఫర్ జోన్లో కూడా ఒక 3 టైమ్స్ ట్యాప్ చేశాను చూడండి ఒకసారి. ఇది కూడా మీకు సేఫా కాదా అనేది చూపెడుతుంది. దానిలోన ఎక్కడ మీరు సెర్చ్ చేసినా కానీ మీకు క్లియర్గా సేఫ్ జోనా కాదా అని తెలియజేస్తుంది. అలాగే మీరు ఏవైనా ఓపెన్ ఫ్లాట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు సేఫ్ జోనా కాదా, పక్కన చెరువు ఉన్నప్పుడు మీరు ఎలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వెంచర్ కనబడుతుంది కదా, ఈ వెంచర్ని ఒకసారి నేను మొత్తం జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ వెంచర్లో ఈ ఏరియాలో 3 టైమ్స్ ట్యాప్ చేసినప్పుడు చూడండి కింద జోన్ సేఫ్ అని వచ్చింది. అదే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టైమ్స్ ట్యాప్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడ సేఫ్ జోన్ అన్నప్పుడు నో అని వస్తుంది. ఎందుకంటే ఇది బఫర్ జోన్లో మనం మార్క్ చేసాం కాబట్టి. అలాగా మీరు ఎక్కడ ఏ ఏరియాలో కావాలన్నా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి దాని పక్కన ఇంకో చెరువు ఉంది. ఇక్కడ కూడా ఒక పెద్ద వెంచర్ కనబడుతుంది. ఈ వెంచర్లో కూడా ఒకసారి ఇక్కడ 3 టైమ్స్ ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎల్లో మార్క్ వచ్చింది కదా, జోన్ సేఫ్ అని వచ్చింది. ఇక్కడ కూడా ఎస్ అని వచ్చింది. ఈ విధంగా మీరు హైదరాబాద్లో ఎక్కడుండైనా కానీ ఏ చెరువు అయినా కానీ ఏ చెరువు పక్కన ల్యాండ్ తీసుకోవాలనుకున్నా కానీ మీకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఒక ల్యాండ్ తీసుకున్నాము. ఇది ఇస్నాపూర్ ఏరియా, ఇస్నాపూర్కి సంబంధించిన ఏరియా. చూడండి ఇందులో నేను ట్యాప్ చేసిన దగ్గర సేఫ్ జోన్ అని వచ్చింది, ఎస్ అని వచ్చింది. ఈ ఏరియాలో లేదు, మనం ఆ పక్కన ఉన్న చెరువుకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇలా వెళ్ళి 3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, అక్కడ నేను ఎల్లో మార్క్ కాడ సేఫ్ జోన్ కాదంటుంది కదా, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది అమౌంట్ పే చేయాలి, 49 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి కంటిన్యూ నొక్కితే మీకు ఇక్కడ గూగుల్ పేలోకి వచ్చేస్తుంది. గూగుల్ పేలో మీరు అమౌంట్ పే చేసినట్లయితే కంటిన్యూ పే, ఓకే, మీరు అమౌంట్ పే చేసినట్టయితే ఇది గవర్నమెంట్ సంబంధించిన మ్యాప్. ఈ మ్యాప్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ మ్యాప్ ప్లస్ ఇదిగోండి ఇలా ఏరియా మొత్తం 2 పెట్టి చూసుకున్నట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు హైదరాబాద్లో ఎక్కడుండైనా కానీ ఎఫ్టీఎల్లో ఉందా లేదా మీకు సంబంధించిన ఏరియా అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే ప్రజెంట్ నేను ఉన్న ఏరియా అనమాట. ఇప్పుడు ఫోకస్ మార్క్ మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత నేనున్న ఏరియా చూపెడుతుంది. ఇదంతా సేఫ్ జోన్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే కొల్లూరులో చూడండి, పక్కన కొల్లూరులో కూడా చెరువు ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, లేదు ల్యాండ్స్ కొనుక్కోవాలి అనుకునేటప్పుడు పక్కన చెరువులు ఉంటే ఎలాగ చూసుకోవాలనేది చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినందు మూలన నాకేంటంటే ఇలాంటి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.